మనము గతంలో లేవీకాండము మొదటి అధ్యాయము, రెండో అధ్యాయము చూసాం. ఈరోజు లేవీకాండము 3వ అధ్యాయం. లేవీకాండం మొదటి అధ్యాయము దహన బలికి సంబంధించింది అని చెప్పుకున్నాం. అలాగే లేవీకాండం రెండో అధ్యాయం నైవేద్య బలికి సంబంధించినది. ఇప్పుడు ఈ రోజున ఈ లేవీకాండం 3వ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది సమాధాన బలి. లేవీకాండం 3వ అధ్యాయం ఉద్దేశం ఏంటంటే సమాధాన బలి. సమాధాన బలి అంటే దేవుడు ప్రజలతో సమాధానం కలిగి ఉండాలంటే వాళ్ళు అర్పించే బలి ఏ రకంగా అర్పించేవారు? అది సమాధాన బలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది అందరూ వినండి, ఇది ఈ బలి పాపం చేయడం వలన అర్పించేది కాదు. పాత నిబంధన కాలంలో బలి అర్పించినప్పుడు మనం దహన బలి కానీ, నైవేద్య బలి కానీ, లేదా ఈరోజు సమాధాన బలి కానీ, భవిష్యత్తులో చూడబోయే పాప పరిహారార్థ బలి కానీ, అపరాధ పరిహారార్థ బలి కానీ, ఈ బలులన్నీ చూస్తాం మనం. అయితే ఈ బలులకి లేదా మిగతా బలులకి ఈ సమాధాన బలికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే సమాధాన బలి కేవలము దేవునితో సంబంధాన్ని బలపరచుకోవడానికి మాత్రమే, అంటే దేవునితో తనకున్న సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మాత్రమే సమాధాన బలి. ఇది ఎవరో బలవంతంగా అర్పించే అర్పణ కాదు, భయముతో అర్పించే అర్పణ కూడా కాదు. ఇప్పుడు పాపం చేశాడు అనుకోండి, పాపం చేసిన వాడు ఏం అర్పించేవారు పాత నిబంధనలో? బలి అంటే ఏంటి? పాపం చేసినందుకు బలి అర్పించేవాడు. కానీ సమాధాన బలి అలాంటిది కాదు, పాపం చేయడం వల్ల అర్పించేది కాదు. ఇది స్వేచ్ఛార్పణమైన అర్పణ, అంటే స్వేచ్ఛార్పితంగా, లేదా దాన్ని ఏమంటాడంటే స్వచ్ఛందంగా, తన స్వతహాగా నేను దేవునికి కృతజ్ఞతగా ఈ బలి అర్పిస్తున్నాను అంతే. అంటే ఇక్కడ 3 రాశాను చూడండి. దేవునికి కృతజ్ఞతగా అర్పిస్తాడు, నెక్స్ట్ దేవునితో సమాధానం కొరకు, అలాగే దేవునితో సహవాసము, అంటే దేవునితో సహవాసం ఉండడానికి వాళ్ళు అర్పించే బలి ఏ బలి? సమాధాన బలి. అంటే ఈ సమాధాన బలిలో 3 ఉన్నాయి. ఒకటేమో కృతజ్ఞతగా అర్పించవచ్చు, ఎవరు ప్రేరేపించక్కర్లేదు. చూడండి, చాలామంది నాకు దేవునికి ఇవ్వాలనిపించిందని అంటారు మీలో చాలామంది. అంటే ఇది బలవంతంగా కాదు, మీకు ఇవ్వాలనిపించింది మీరు ఇచ్చారు, అలాంటి బలి అన్నమాట. అలాంటి బలి. కొంతమంది మొక్కుకుంటారు, మొక్కుకుని అర్పించేది వేరు, మనసు ప్రేరేపించి దేవునికి ఇవ్వాలనిపిస్తుంది అనుకోవడం వేరు. అలా పాత నిబంధనలో సమాధాన బలి ఏంటంటే పాపము చేయడం వలన అర్పించే అర్పణ అయితే కాదు, దేవునితో సమాధానమును బలపరుచుకున్నటకు అర్పించే అర్పణ ఏది? సమాధాన బలి. అంతే. ఇది స్వచ్ఛందంగా అర్పించేది, ఇది స్వేచ్ఛగా అర్పిస్తున్నాం అంతే. ఎవరు బలవంతంగా కూడా కాదు, ఎవరు పాపం చేశారని అర్పించే బలి అయితే కాదు. ఇది మొట్టమొదటిగా మనం గమనించాలి. కాబట్టి లేవీకాండం 3వ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటంటే సమాధాన బలి. ఇప్పుడు పాత నిబంధనలో సమాధాన బలి ఎలా అర్పించేవారు, ఈ 3వ అధ్యాయంలో ఉన్న సంఘటన చెప్పి నేను క్రొత్త నిబంధనలో సమాధానం ఎవరో, మనందరికీ ఆ బలి ఎవరైపోయారో తెలిసిన ఒకసారి మరలా ఆ బలి ఎలా అర్పించబడ్డాడో యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. లేవీకాండం 3వ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి. ఈ 17 వచనాలను 4 భాగాలుగా నేను రాశాను ఇక్కడ చూడండి. మొట్టమొదటి భాగము లేవీకాండం 3వ అధ్యాయం ఎన్ని వచనాలు? 5 వచనాలు. అంటే 3వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు సమాధాన బలిగా ఏది అర్పించాలి? గోవులు. గోవులు అంటే ఆవులు, ఎద్దులు. అంటే ఆవులు ఎద్దులు కలిపి మాట్లాడతాడు, అంటే ఎద్దులైనా అర్పిస్తాడు, ఆవులైనా అర్పిస్తాడు. ఇక్కడ పశువులకు సంబంధించింది. అంటే ఈ మొదటి 5 వచనాల్లో సమాధాన బలిగా దేవుడికి అర్పించేది ఏది? గోవులు. 3వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలలో సమాధాన బలిగా దేవునికి అర్పించేది గొర్రెలు. అదే 3వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో సమాధాన బలిగా దేవునికి అర్పించేది మేకలు. అయితే ఒకటి గోవులు, గొర్రెలు, మేకలు. ఆల్మోస్ట్గా 16 వచనాల్లో ఏవి అర్పిస్తారో చెప్పాడు. అలాగే 17వ వచనం ఒకే ఒక వచనంలో ఏమంటాడంటే ఇది ఇశ్రాయేలుకు ముఖ్యమైన కట్టడ అంటాడు. ముఖ్యమైన కట్టడ అంటే అది ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి? పాటించాలి. అందుకే పాటించేటప్పుడు మీరు ఒకవేళ గోవులు అర్పిస్తే ఎలా అర్పించాలి, గొర్రెలు అర్పిస్తే ఎలా అర్పించాలి, మేకలు అర్పిస్తే ఎలా అర్పించాలి. అయితే ఈ 3 అర్పణలు కూడా ఒకే రకంగా చెప్తాడు. ఇక్కడ చూడండి, నెంబర్ 4కి వచ్చాను. సమాధాన బలి అర్పించు విధానము ఎలా అర్పిస్తాడో ఇక్కడ చెప్తాను నేను. ముందుగా లేఖనాలను చదువుకుందాం. చూడండి, లేవీకాండం 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతాను. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, ఏ బలిని స్టార్ట్ చేశాడమ్మా?
అంటే ఈ 3వ అధ్యాయం దేనికి సంబంధించిందని అర్థమవుతుంది. మొట్టమొదటి వచనంలోనే సమాధాన బలి. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావాలెను. అంటే ఖచ్చితంగా దేవుడికి చాలాసార్లు ముందు నుంచి మనం లేవీకాండం అంతా చెప్పుకున్నప్పుడు ఎప్పుడు అర్పించే అర్పణ ఎలా ఉండాలి? దోషము లేనికుండా ఉండాలి. అంటే నిర్దోషమైనది ఉండాలి. అంటే లోపము ఉండకూడదు. చెప్పాం కదా, గుడ్డిది, కుంటిది, జబ్బుది, మచ్చలు కలిగినది, అంటే ఏది కూడా ఉండకూడదా? ఏది ఉండకూడదు. అది శ్రేష్టమైనది అయి ఉండాలి. ఎందుకు మనం అర్పించేది ఎవరికి? దేవుడికి. కాబట్టి మీరు ఆడదాన్ని తెచ్చుకున్నా, అంటే ఆడ గోవుల్లో ఆడదైనా లేదా మగదైనా ఎద్దు అనమాట. ఎద్దు అనమాట. ఆడదంటే ఆవు అనమాట. మీరు ఆడదైనా మగదైనా తెచ్చిన గోవులు ఏదైనా అది ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి. 2వ వచనం, తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని 2 మూత్ర గ్రంథులు, మూత్ర గ్రంథులు అంటే మూత్రపిండాలు అని అర్థం. మూత్ర గ్రంథులు, వాటి మీద డొక్కల మీద ఉన్న క్రొవ్వు, కాలేజము, కాలేజము అంటే కాలేయం ఉంటుందా? కాలేయం మనకుంటుంది. లివర్, కాలేయం అంటే దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? లివర్. ఎక్కువ మంది డ్రింక్ చేయడం వల్ల దెబ్బతిన అవయవం కాలేయమే. ఎక్కువ మంది తాగడం వల్ల కాలేయం మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే పచ్చకామర్లు రకరకాలుగా వస్తూ ఉంటాయి ఎక్కువ మందికి. కాబట్టి కాలేయము అన్నాడు. కాలేయముతో పాటు ఏంటి? మూత్రపిండాలు. ఇప్పుడు చూడండి అందరూ ఒకసారి, గోవు ఉంది, ఒక ఆవు, ఒక ఎద్దు, ఏదో ఒకటి. అది తెచ్చినప్పుడు అర్పించినప్పుడు ఏం చేయమన్నాడంటే దేవుడు, లోపల కొవ్వంతా తీసేయాలి. కొవ్వంతా, కొవ్వుతో పాటు మూత్రపిండాల మీద కొవ్వు ఉంటుంది, ఆ కొవ్వు తీసేయాలి. అలాగే కాలేయం మీద కొవ్వు కూడా తీసేయాలి. అంటే దేహంలో ఎక్కడ కొవ్వు అనేది ఎవరికి చెందింది? దేవుడికి చెందింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది యాజకులు చెప్తున్నాడు. క్రొవ్వు ఏ జంతువు మీరు అర్పించినా, ఇక్కడ రాశాను చూడండి, కొవ్వు జంతువుల్లో అత్యుత్తమైనది ఏంటట? కొవ్వే. అంటే ఏ జంతువు అయినా దేవుడికి అర్పించాల్సింది ఏం అర్పించాలంటే యాజకుడు మొట్టమొదటిగా దేవుడికి ఇవ్వాల్సింది కొవ్వు. ఎందుకంటే అది దేవుడికి ఇష్టమని రాస్తుంది గ్రంథంలో. క్రొవ్వు దేవునికి ఇష్టం, అది దేవునికి చెల్లించాలి. అది రాశాడు ఇక్కడ. చదువుదాం 3-4 వచనాలు. అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపల క్రొవ్వును, ఆంత్రముల మీద కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులు, వాటి మీద డొక్కల మీద ఉన్న కొవ్వును, కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. వప అంటే కూడా క్రొవ్వే. వప అని రాశాడు చూసారా మీరు? అది కొవ్వు. యెహోవాకు హోమముగా అర్పింపవలెను. 5వ వచనం, అహరోను కుమారులు బలిపీఠం మీద, అనగా అగ్ని మీద కట్టెలపైన దహన బలి ద్రవ్యం పైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇప్పుడు దేవుడికి కొవ్వు ఇష్టమని ఎక్కడ రాయబడి ఉంది? అదే అధ్యాయం 16వ వచనం చదువుకుని మనం మళ్ళా వద్దాం బ్యాక్కి. 16వ వచనం చూడండి నేరుగా, 3:16. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను. కొవ్వంతయు ఎవరిది? ఆ మాట చూసారా? కొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారము. అంటే కొవ్వంతా కూడా, కొవ్వు భాగం అంతా ఎవరిది? దేవుడిది. దేవుడిది. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ 3 కలిపి ఒకేసారి చెప్పేస్తాను. ఎందుకంటే 3వ అధ్యాయంలో ఫస్ట్ ఎందుకు చదివించిన 5 వచనాలంటే, 5 వచనాల్లో మనం అర్పించిన జంతువు ఏది? గోవులు. 6-11 వచనాల్లో గొర్రెలు, 12-16 వచనాల్లో మేకలు. అయితే గోవులకి ఎలా అయితే చేశాడో గొర్రెలకి మేకలకి కూడా సేమ్. ఏమీ లేదు. ఆ మేకను గొర్రెను తీసుకొస్తాడు, దాని మీద చేతులు ఉంచుతాడు. చెప్పాను, చేతులు ఎందుకు ఉంచుతాడు? నా కొరకు, అంటే నన్ను నేను గుర్తు చేసుకుంటూ, నా ద్వారా ఇది, అంటే ఇది అర్పించబడుతుందంటే ఇది నేనున్నాను, దాని స్థానంలో నేనున్నానని చెప్పడం. నా స్థానంలో ఇది ఉంది అంతే, దాని స్థానంలో ఇది నాకు సంబంధించింది కాబట్టి నేను కృతజ్ఞతగా నీకు అర్పిస్తున్నాను అన్న భావనతో చేతులు ఉంచుతాడు. మొట్టమొదటిగా చేతులు ఉంచిన తర్వాత నెంబర్ 2 వధించడం. ఏ తల మీద అయితే చేతులు ఉంచాడో ఆ తలను ఏం చేస్తాడు? వధిస్తాడు. నెంబర్ 3 వధించినప్పుడు రక్తం వస్తుంది. ఆ రక్తాన్ని బలిపీఠం మీద ఏం చేస్తాడు? ప్రోక్షిస్తాడు, చల్లుతాడు. మొత్తం బలిపీఠం మీద చల్లుతాడు రక్తాన్ని. నెంబర్ 4 ఇప్పుడు రక్తం అంతా అయిపోద్దమ్మా. ఆ జంతువులో ఉన్నటువంటి రక్తం ఏది ఉండకుండా రక్తం అంతా అయిపోవాలి.
రక్తమంతా బలిపీఠం మీద జల్లేసిన తర్వాత ఆ బాడీ ఉంటుంది కదా, శరీరం ఉంటుంది. ఇప్పుడు ఆ శరీరాన్ని ముక్కలుగా కోసి దానిలో ఉన్నటువంటి కొవ్వు అంతా కూడా ముందు తీస్తాడు యాజకుడు. కొవ్వు తీసేయాలి దేవుడిది. మూత్రపిండాల మీద ఏమైనా కొవ్వు ఉందా అని మూత్రపిండాల భాగాన్ని తీసి మూత్రపిండాల మీద కొవ్వు తీస్తాడు. తర్వాత కాలేయం మీద ఏమైనా కొవ్వు ఉందా దేవుడు అడిగాడు, కాలేయం మీద కొవ్వు తీసేస్తాడు. ఇలా దేహంలో ఉన్నటువంటి కొవ్వు భాగం అంతా తీసేసి ఆ కొవ్వుని ఎక్కడ తీసుకొస్తాడో తెలుసా? బలిపీఠం మీద పెట్టి ఆ బలిపీఠం మీద ఏం చేస్తాడు? కాలుస్తాడు. అప్పుడు కాలుస్తుంటే కొవ్వు అంతా ఏమైపోద్ది? కరిగిపోయి హోమముగా పైకి వెళ్ళిపోద్ది, అంటే వాసన. ఇప్పుడు హోమముగా ఎప్పుడైతే దహించబోయిందో అక్కడ కొవ్వేమీ ఉండదు, ఇంకంతా కరిగిపోయింది. ఆ వాసన అంతా కూడా దేవునికి చెల్లింది. అంటే దేహములో ఏ జంతువైనా అర్పించినప్పుడు ఆ అర్పించినటువంటి రక్తాన్నేమో బలిపీఠం మీద జల్లేస్తాడు. రక్తాన్ని కూడా ముట్టుకోకూడదు ఎవరు కూడా. మనం అందుకే రక్తాన్ని తినకూడదు అంటాడు, రక్తాన్ని ముట్టుకోకూడదు అంటాడు మనల్ని. ఆ రక్తం అంతా బలిపీఠం మీద జల్లి దేహంలో ఉన్నటువంటి కొవ్వు భాగం అంతా కూడా దేవునికి ఆ బలిపీఠం మీద పెట్టి దాన్ని అంతా కాల్చేసి మొత్తం అది హోమరూపంగా దేవునికి అర్పిస్తాడు. ఇది యాజకుడు చేసే పని. ఇలా గోవులకి చేస్తాడు, గొర్రెలకి చేస్తాడు, మేకలకి. చెప్పాను కదా, వారి సామర్థ్యాన్ని బట్టి ఎవరెవరు ఏది తెచ్చుకుంటే అది. గోవులు తెచ్చుకోవచ్చు సమాధాన బలిగా, గొర్రెలు తెచ్చుకోండి, మేకలు తెచ్చుకోండి. అయితే అన్నిటికీ ఒకే ప్రాసెస్, ఒకే పద్ధతి, ఒకే విధానం. ఏంటి? మరొకసారి, జంతువు తల మీద చేతులుంచడం, 2 వధించడం, ఆ రక్తం అంతా కూడా బలిపీఠం మీద మొత్తం ప్రోక్షించడం, లోపల ఉన్నటువంటి క్రొవ్వు మూత్రపిండాల మీద కాలేయం మీద ఉన్న క్రొవ్వును బలిపీఠం మీద కాలుస్తాడు. అలా కాల్చినప్పుడట అది దేవునికి ఏమన్నాడు చూడండి, 3:5లో ఒకసారి చివరి భాగం 3:5లో, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఆ కొవ్వంతా ఎప్పుడైతే కాల్చేశారో అప్పుడు దేవుడికి ఎలా ఉందట? అది ఇంపైన సువాసన. దేవుడికి నా కొవ్వంతా నాకు అర్పించారు అంటే దేవుడికి చెందిన భాగం అది, దాన్ని ఎవరు ముట్టుకోకూడదు. అందుకే ఏ జంతువులోనైనా అత్యుత్తమైన భాగం ఎవరైనా మీకు అడిగితే అది కొవ్వే. కొవ్వు ఎప్పటికీ అర్పించాల్సింది. కొవ్వంతా కూడా ఎవరిది? యెహోవాదే, దేవుడికి సంబంధించింది ఆ కొవ్వు. కాబట్టి దీన్ని బట్టి మనకు ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఒక జంతువులో శ్రేష్టమైన భాగం ఏది? క్రొవ్వు. ఇప్పుడు శ్రేష్టమైనది యాజకుడు దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. అంటే మన జీవితాల్లో కూడా దేవునికి అర్పించాల్సింది ఏ భాగం? దీన్ని బట్టి శ్రేష్టమైనది. శ్రేష్టమైనది ఎవరికి అర్పించాలి? దేవునికి. ఇప్పుడు మానవ జీవితం 4 దశలు. మొట్టమొదటిగా బాల్య దశ, 2 యవ్వన దశ, 3 మధ్య వయసు లేదా నడి వయసు, 4 వృద్ధాప్యం. మానవ జీవితం 4 దశలైతే దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన దశ ఏంటో చెప్పండి? యవ్వన దశ. ఎందుకు? బాల్యంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని కోసం ఏం చేయలేవు, ముసలోడైపోయినప్పుడు దేవుని కోసం ఏది చేయలేవు. విలాప వాక్యాలు 3:27 ఒక్కసారి చూడండి. విలాప వాక్యాలు 3:27 ఎవరైనా చదువుదాం, నేను చదువుతాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27 చూడండి అందరూ. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మేలు అన్నాడా? మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. అంటే ఏ కాలం దేవుడికి కావాలి చెప్పాలి తెలుసమ్మా? యవ్వన కాలం, నిండు యవ్వనం దేవునికి అర్పించుకుంటే ఆ వ్యక్తి జీవితం తిరిగిలేదు. ఇర్మియా యవ్వన కాలంలో దేవుడికి, యెహోషువ యవ్వన కాలం దేవుడికి అర్పించుకున్నాడు. యవ్వన కాలం, తిమోతి యవ్వన కాలం దేవుడికి అర్పించుకున్నాడు. వాళ్ళ పేర్లు చదువుతుంటేనే ఒళ్ళు గగురు పడుతుంది. అంటే అంత గొప్పగా దేవుని కోసం ఎప్పుడైతే యవ్వన జీవితాన్ని దేవుడికి ఇస్తావో ఇంక నీ జీవితం తిరిగి చూడక్కర్లేదు. యవ్వనం అంతా దేవునికి అర్పించుకుంటే దేవుడు నిన్ను వదిలేస్తాడా? ఈరోజు యవ్వనం అంతా బయట గడిపేస్తుంటాను నేను, బయట గడిపేస్తున్నావు. యవ్వనం అంతా ఎక్కడో అమ్మాయిల వెనకతల తిరుగు, అబ్బాయిల వెనకతల తిరుగు. క్రైస్తవులైన యవ్వన జీవితం అంతా నిండు అనుకోవాలి దేవుడికి. దేవా, నా యవ్వన జీవితం నీకు సమర్పించుకుంటాను. దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచుతాడో మనం ఊహించలేం. ఒక యెహోషువన, ఒక తిమోతిన, ఒక అపోస్తులుడైన పౌలు గారిన యవ్వన జీవితాలు కరిగిపోయారు దేవుని కోసం. అందుకే దేవుడు కోరుకునేది ఎప్పుడు కూడా, ఇప్పుడు నాకు అదే అనిపించింది, జంతువులో అత్యుత్తమైనది దేవుడు క్రొవ్వును కోరుకున్నాడు. అంటే క్రొవ్వు దేవునికి ఇష్టం, అంటే దేవునికి అర్పించాల్సింది ఎప్పుడు కూడా శ్రేష్టమైనదే. మానవ జీవితంలో ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైన దశ యవ్వన దశ. ఆ యవ్వన దశలోనే దేవునికి ఏదైనా చేయగలం, అంతేనంటారా? ఇప్పుడు వృద్ధాప్యంలో చెయ్యొచ్చు, ఎంత మేరకు చేయగలం? యవ్వనంలో చేసినంత వ్యక్తి చేసిన బలం మనకుండదు, వృద్ధాప్యంలో ఉండదు, నాకైనా మీకైనా.
యవ్వన కాలంలో చేస్తున్న సేవ దేవునికి ప్రీతికరమైన హోమముగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఇంపైన సువాసన. అందుకే యవ్వనస్తులకు చెప్తుంటాను, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అన్నాడు. ఆ బరువు దేవుని బాధ్యత, దేవుని సేవ యవ్వన కాలంలోనే తీసుకుంటే దేవునికి నిజంగా నీ జీవితాన్ని అర్పించుకున్నట్టు. ఆయన క్రొవ్వు జంతువులు అత్యుత్తమైనది తీసుకుంటున్నాడు. ఈరోజు నేనేమంటానంటే, దేవునికి ఇవ్వవలసినది శ్రేష్టమైన భాగం నా యవ్వన జీవితం. నా యవ్వన కాలం ఆయనకు అర్పించుకుంటాను. నీ జీవితంకి ఇంకా తిరిగి చూడక్కర్లేదు. ఏ స్థితిలో దేవుడిని నించుతాడో నిజంగా మనస్ఫూర్తిగా ఒక యవ్వన జీవితాన్ని దేవునికి ఇస్తే రైట్. బలి ఎలా అర్పించాలో విన్నాం ఇక్కడ. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ ఈ ఈ సమాధాన బలిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక జంతువును బలి అర్పించినప్పుడు ఆ జంతువును ముగ్గురు తింటారు, లేదా ముగ్గురు తీసుకుంటారు భాగాలుగా. ఎంత అద్భుతంగా ఉంటుందో. మిగతా బలిలో మనకు అలా కనబడదు. సమాధాన బలిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అందరూ వినండి, 3 భాగాలు చేస్తారు. మొట్టమొదటి భాగం ఏం చదువుకున్నాం ఇంతవరకు మనం? కొవ్వు అంతా కూడా ఎవరిది అంటే, బలి అర్పించిన తర్వాత ఏ ఏ భాగాలు ఎవరు తీసుకుంటారంటే, జాగ్రత్తగా వినండి, దేవునికి క్రొవ్వంతా హోమముగా అర్పించాలి. అంటే మొట్టమొదట అర్పణ ఎవరికి? దేవుడికి. అంటే భాగం ఏ భాగం ఇస్తున్నాడు యాజకుడు? జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎక్కడా కూడా రక్తమంతా లేదు కదా, రక్తమంతా బలిపీఠ మీద జల్లేసాం కదా, ప్రోక్షించాం కదా, వెరీ గుడ్, అయిపోయింది. అయితే ఒకటే నెక్స్ట్ స్టెప్, రక్తం అయిపోయింది కనుక ఇప్పుడు ఆ జంతువును ముక్కలుగా కోసి కొవ్వు ఎక్కడైతే ఉందో ఆ కొవ్వు భాగం అంతా పక్కన పెడతారు చాలా జాగ్రత్తగా. ఎందుకంటే అది ఎవరిదని చెప్పేశాడు దేవుడు? యెహోవాదే. కాబట్టి కొవ్వంతా తీసి బలిపీఠం మీద అర్పించిన తర్వాత అప్పుడు మిగతా మాంసాన్ని చూస్తాడు. మిగతా మాంసాన్ని చూసి రెండో భాగం యాజకుడిది. రెఫరెన్స్ చూపిస్తాను నేను. రెండో భాగం యాజకుడిది. అయితే యాజకుడు ఏ భాగం తీసుకుంటాడు తెలుసమ్మా? ఇక్కడ రాయబడిన మాట చూడండి, బోరా అన్నది. బోరా అంటే చెస్ట్, రొమ్ము భాగాన్ని బోరా అంటారు. చదువుదాం, లేవికాండము 7వ అధ్యాయంలో చరిత్ర ఉంది. మనం 3వ అధ్యాయంలో ఉన్నాం. కానీ ఇలా అర్పించినటువంటి తర్వాత దేవునికి ఇచ్చిన కొవ్వు తర్వాత ఎవరు భాగాన్ని తీసుకుంటారంటే యాజకుడు. లేవికాండం 7వ అధ్యాయం ఒకసారి 30 నుంచి చదువుతాను చూడండి. 7వ అధ్యాయం 30 నుంచి. లేదా ఇది ఏ బలో మీకు తెలియాలంటే 29 కూడా చదవాలి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి అన్నాడా? ఎవడు యెహోవాకు సమాధాన బలి 7:29లో ద్రవ్యములను తెచ్చునో అన్నాడు. 30 అతడు తన చేతుల్లోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర మీది అన్నాడు. బోర అన్నాడు చూసారమ్మా. అంటే బోర అంటే ఏ భాగం? రొమ్ము భాగం. రొమ్ము, చెస్ట్ పీస్ అంటాం మనం. వెళ్తాం చికెన్ షాప్కి, చెస్ట్ పీస్ కొట్టండి బ్రదర్ అంటాం. చెస్ట్ పీస్ అడుగుతారు, మెత్తని భాగం. అంటే ఈ ఏదైతే రక్తం తీసేశారో, ఏదైతే కొవ్వు అంతా తీసేశారో ఆ మిగిలిన భాగం, ఈ రొమ్ము భాగం అంతా కూడా ఆ జంతువుకు సంబంధించిన రొమ్ము భాగం అంతా బోర అన్నాడు. ఆ బోర ఎవరిదట చూడండి. బోర మీద క్రొవ్వును తేవలను, యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దాన్ని అల్లాడించుటకు బోరతో దానిని తేవలను. 31 యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలను గాని బోర అహరోనుకు అతని సంతతి వారికి చెందును. చూసారా, అహరోను ఎవరు? యాజకుడు. అతని కుమారులు ఎవరు? అంటే ఈ బోర భాగం అంతా ఎవరికి చెందాలంటున్నాడు? యాజకులకి చెందాలి అన్నాడు. తర్వాత 32 సమాధాన బలి పశువులోని ప్రతిష్టార్పణంగా యాజకునికి కుడి జబ్బ ఇయ్యాలి. అమ్మ, కుడి జబ్బ అంటే కుడి తొడ అని అర్థం. అక్కడ రాశాను చూడండి, కుడి జబ్బ అంటే కుడి తొడ. ఇప్పుడు అందరూ వినండి ఒకసారి. యాజకునికి ఇవ్వాల్సింది ఏంటంటే బోర అన్నాడు. అంటే ఏ భాగం అమ్మ? రొమ్ము భాగం. దాంతోపాటు ఒక మాట, అందరూ రొమ్ము భాగం తీసుకుంటాడు. కానీ అహరోన్తో పాటు ఎంతమంది ఉన్నారు కొడుకులు, వాళ్ళ పిల్లలు? 4. ఇప్పుడు చూడండి, ఆ జంతువు ఎవరైతే తీసుకెళ్ళిన యాజకుడు ఉంటాడు కదా, ఆ వ్యక్తి కుడి జబ్బ తీసుకోవాలి, కుడితోడ. అది వాళ్ళకి అర్పణగా. అంటే అహరోను అతని కుమారులు తినచ్చు. అయితే ప్రత్యేకంగా ఏ యాజకుడైతే దాన్ని వెళ్ళి అర్పిస్తున్నాడో ఆ యాజకుడికి కుడి తొడ ఇవ్వాలి. ఇది యాజకుడి యొక్క భాగం. అమ్మ, అర్థమవుతుందా? దేవునికేమో కొవ్వు అంతా, శరీరంలో కొవ్వు అంతా దేవునికి అర్పించిన తర్వాత రొమ్ము భాగము యాజకుడికే. అలాగే ఏ అర్పణ అయితే అర్పించాడో, ఏ యాజకుడైతే అర్పించాడో ఆ వ్యక్తికి ఆ జంతువుల కుడి తొడను ఇవ్వాలి. 3వ భాగం
మరి నేను వెళ్ళాను అనుకోండి, నేను ఒక ఒక మనిషిగా వెళ్ళాను, ఒక ప్రజల్లోంచి ఒక భాగంగా నేను పట్టుకెళ్ళాను జంతువుని. ఇగో అయ్యా, దీన్ని అర్పించండి, యాజకుడికి ఇచ్చాను. మరి నాకు ఒక భాగం ఇస్తాడు నేను తీసుకెళ్ళినందుకు. అర్పించిన వ్యక్తికి ఏది ఇస్తాడు? మిగిలిన భాగము అర్పించిన వ్యక్తి కుటుంబానికి బంధువులతో కలిసి తింటాడు. కుటుంబంతో బంధువులతో కలిసి తింటాడు. అదే అధ్యాయం 15వ వచనం, 7వ అధ్యాయం ముందుకు రండి. 7:15 చూడండి. 7, 15, 16 చదువుతాను. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞత బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను, దానిలోని ఏదియో మరునాటికి ఉంచుకోకూడదు. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించు నాడే తినవలను, మిగిలినది మరునాడు తినవచ్చును. అంటే దీని అర్థం చూడండి, ఒక బలి పశువునే తీస్తున్నాడు, అందులో మొట్టమొదటి భాగం దేవుడికి అర్పిస్తున్నాడు, రెండో భాగం యాజకుడు తీసుకుంటున్నాడు, మూడో భాగం ఏదైతే మిగిలిపోయిందో అంటే రొమ్ము భాగం కాకుండా, కుడి జబ్బ కుడి తొడ కాకుండా మిగిలిన మాంసం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అది గోవుకైనా ఉంటుంది, అది గొర్రెకైనా ఉంటుంది, మేకకైనా ఉంటుంది. అయితే ఏదైతే మిగిలిన భాగం ఉండిపోయిందో అది అర్పించే వ్యక్తి తీసుకుంటాడు, తన కుటుంబంతో తన బంధువులతో కలిసి వండుకొని తింటాడు. అంటే ఇదంతా ఎందుకు పాత నిబంధనలో చెప్పాడు అంటే, ఎందుకు ఇలా విభజించాడు? దేవుడు తనకు కావాల్సింది తీసుకుంటున్నాడు, అదే గోవులోది, అదే జంతువులోది. యాజకుడు తీసుకుంటున్నాడు, ఆ పట్టుకెళ్ళిన వ్యక్తి కూడా, అర్పించిన వ్యక్తి కూడా తింటున్నాడు. అంటే ఇది ఎలా ఉందంటే మా సహవాసం, దేవునితో సహవాసం లేదా దేవునితో సమాధానం. అంటే దేవుడు ఏదైతే తీసుకున్నాడో అందులోది నేను కూడా తింటున్నాను, అవునా కాదా? ఏ జంతువు అయితే దేవుడు కొవ్వును తీసుకున్నాడో ఆ జంతువులోదే యాజకుడు తింటున్నాడు, ఆ జంతువులోదే నేను కూడా తింటున్నాను. అంటే ముగ్గురు కలిసి తింటున్నాం. ఇది ఒక రకంగా దేవునితో సహవాసాన్ని సూచిస్తుంది సమాధాన బలి. అంటే సమాధాన బలి అని చెప్పడంతోనే యాజకుడు, దేవుడు, యాజకుడు, మనిషి ముగ్గురు కలిసి భోంచేస్తున్నట్టుగా కనబడుతుంది మీకు. ముగ్గురు కలిసి ఒకే జంతువుని తీసుకున్నట్టుగా కనబడుతుంది. అంటే ఇది దేవునితో ఐక్యత, ఇది దేవునితో సమాధానం, ఇది దేవునితో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలను దేవునితో కలిసి భోంచేసే పరిస్థితిని మనకు తెలియజేస్తుంది పాత నిబంధనలో సమాధాన బలి. మరొకటి చెప్పాడు ఇక్కడ. అయితే 2 రకాలుగా అర్పిస్తాడు మనిషి. 2 రకాలుగా అర్పించినప్పుడు చెప్పాను కదా, కృతజ్ఞతగా అర్పించే బలి ఉంటుంది, ఇంకోటేమో మొక్కుబడిగా అర్పించేది ఉంటుంది. అయితే ఎవరైతే కృతజ్ఞతగా, అంటే నా జీవితంలో దేవుడు మేలు చేశాడండి, అందుకోసం నేను ఈ గొర్రెను తెచ్చాను అంటే అది ఏ అర్పణ? కృతజ్ఞత. కృతజ్ఞత అర్పణ అర్పించినప్పుడు ఆ రోజే తినేయాలట. అంటే కండిషన్ పెట్టాడు దేవుడు, ఆ రోజే తినేయాలి. ఒకవేళ కృతజ్ఞత అర్పణ కాకుండా మొక్కు ఉంటారు, నా జీవితంలో ఇది జరిగితే నేను చేస్తాను, అప్పుడు మొక్కుకున్నాడు అనుకోండి, ఎన్ని రోజుల తర్వాత మొక్కుబడి అయితే ఆ రోజైనా తినచ్చు, తర్వాత రోజైనా తినచ్చు. దేవుడు అలా పెట్టాడు కట్టడ. కానీ కృతజ్ఞత బలి అయితే ఆ రోజే తినేయాలి. మొక్కుబడి కానీ స్వేచ్ఛార్పణ అయితే ఆ రోజైనా తినే, లేదంటే మరుసటి రోజైనా తినచ్చు అనే కండిషన్ పెట్టాడు అర్పించిన వ్యక్తికి. చూసారా? ఇప్పుడు ఇంతవరకు ఏం చూస్తాం మనం? 3వ అధ్యాయంలో సమాధాన బలిగా గోవులు, గొర్రెలు, మేకలు. అవి ఎలా అర్పించారు? చేతులుంచాడు, వధించాడు, రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాడు, లోపల ఉన్నటువంటి కొవ్వు మూత్రపిండాల మీద కానీ కాలేయం మీద కొవ్వు అంతా తీసేసి దేవునికి బలిపీఠం మీద అర్పించాడు. అది దేవునికి ఇంపైన సువాసన గల హోమము. అంటే ఏ ఏ భాగాలు ఎవరు తీసుకోవాలి? మొట్టమొదటిగా ఇవ్వాల్సింది దేవుడికి, రెండోది యాజకుడికి, మూడోది అర్పించిన వ్యక్తికి. దేవుడికి అర్పించాల్సిందేమో కొవ్వు భాగము, యాజకుడు తీసుకోవాల్సిందేమో రొమ్ము భాగము, అలాగే కుడి జబ్బ లేదా కుడి తొడ. అర్పించాల్సిన వ్యక్తి పొందుకునేది, మిగిలిన మాంసం అంతా పొందుకునేది ఎవరైతే పట్టుకెళ్తారో ఆ వ్యక్తి తింటాడు కుటుంబంతో కలిసి. ఇది లేవికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ. అయితే ప్రాముఖ్యంగా ఈ బలి ఏ బలి? సమాధాన బలి. ఈరోజు పాత నిబంధనలో దేవునితో ఆనాటి ప్రజలు ఉండే సంబంధ బాంధవ్యం కనబడుతుంది. అంటే దేవునితో సమాధానంగా, దేవునికి కృతజ్ఞతగా, దేవునితో ఉండాలని, దేవునితో సంబంధాన్ని బలపరచుకోవడానికి ఈ బలి అర్పించేవాళ్ళు. అంతేగాని మరొకసారి చెప్తున్నాను, వాళ్ళు పాపం చేశారని అయితే కాదు. ఈ బలి గుర్తుపెట్టుకోవాలి. సమాధాన బలి అనేది ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అర్పించే బలి మాత్రం కాదు. ఆ వ్యక్తి దేవునితో సంబంధాన్ని పెంచుకోవడానికి, దేవునితో సహవాసాన్ని పెంచుకోవడానికి అర్పించే కృతజ్ఞత బలి సమాధాన బలి. అయితే క్రొత్త నిబంధనలో ఈ సమాధాన బలి ఎలా కనబడుతుంది అన్నది కూడా మనం చూడాలి. క్రొత్త నిబంధనలో సమాధాన బలి ఎవరో కాదు, ఆయన ప్రభువైన
యేసుక్రీస్తు వారు అంటే క్రీస్తు ప్రభువు ఈరోజు సమాధాన బలిగా అర్పించబడ్డాడు. పాత నిబంధనలో జంతువులు అర్పించారు, క్రొత్త నిబంధనలో మనందరి కోసం ఎవరు బలైపోయారు? యేసు ప్రభు వారు. ఒక మాట చదువుకుందాం. ఒక మాట హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. హెబ్రీ 9:11. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా 9:12 మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చూసారమ్మా, అంటే ఒకప్పుడు మేకలు, గొర్రెలు, గోవులు రక్తంతో ప్రోక్షించారేమో. ఈరోజు ఆ రక్తం కాదట, ఒక్కసారే ఒక్క బలి. ఎవరు బలి? అది క్రీస్తు బలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 9:26 అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేటుగా ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. అంటే మనందరి పాపం కోసం, ఈరోజు పాపం కోసం ఏ గొర్రె దగ్గరకో, ఏ మేక దగ్గరకో, ఏ ఆవు దగ్గరకో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒకే ఒక బలి మనందరి కోసం ఎవరు చనిపోయారు? యేసు ప్రభు. ఈరోజు అందుకే క్రీస్తు ప్రభులో ఉన్నవాడికి ఏ శిక్షా విధియు రోమపత్రిక 8:1 చెప్తాడు. ఎవరైతే యేసుక్రీస్తులో ఉన్నారో వారి మీదకి ఏ శిక్ష రాదు. నీ ఏ బలి అర్పించక్కర్లే, నీ కోసం ఒక ఆయన బలైపోయాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడు. 10వ అధ్యాయం, అక్కడే 10వ అధ్యాయం హెబ్రీ 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. అమ్మ, ధర్మశాస్త్రం ఛాయ అన్నాడు, నిజస్వరూపం ఎవరు? క్రీస్తు ప్రభు. ఒకసారి ఇక్కడ బోర్డు మీద చూడండి. ధర్మశాస్త్రము ఛాయ. ఛాయ అంటే నీడ. నీడ ఎంతసేపు ఉంటుంది మీకు తెలుసు. నీడ ఎక్కువసేపు ఉండదు. ఎండ ఉన్నంత కాలమే. ఎండ పోతే నీడ కనబడదు మంది. కానీ ఒక్కొక్కసారి నడుస్తుంటే నీడ కనబడుతూ ఉంటుంది. అంటే నీడ దేంతో పోల్చాడు పాత నిబంధనలో? ధర్మశాస్త్రము నీడ, అది ఛాయ. కానీ క్రొత్త నిబంధన నిజస్వరూపం. ధర్మశాస్త్రంలో అర్పించే బలులన్నీ కూడా అప్పటికప్పుడు అర్పించేవారు పాపం చేసినప్పుడు దేవునికి. కానీ మనందరి కోసం ఒకే ఒక్కడు బలైపోయాడు, అది క్రీస్తు ప్రభు, అది నిజస్వరూపం. మరొకసారి చదువుతాను. హెబ్రీ పత్రిక 13. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. అంటే ఎడ్లు, మేకలు, గొర్రెలు ఒక వ్యక్తి పాపాన్ని తీయలేవు. కాబట్టి ఈ లోకానికి ఎవరు రావాల్సిన అవసరం ఏర్పడింది అంటే యేసు ప్రభు. ఇంకొక మాట చెప్తానమ్మా. దేవుడు ఆకాశం ముందున్నాడు, నరుడు భూమి మీద ఉన్నాడు. ఈ పాపం చేసిన నరుడు దేవుడు తన పోలికలో తన పోలిక చొప్పున మనం పుట్టించాడు. అందుకొరకు మనము దేవుని దగ్గరికి రావాలని దేవుడి ప్రణాళిక, దేవుడి కోరిక, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం అది. కానీ పాపంలో ఉన్న నరుడు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలడు? ఏమైనా రెక్కలున్నాయా ఆకాశంలోకి వెళ్ళడానికి? లేదే. నరుడు నరుడుగానే ఉండిపోవాలి. కానీ దేవుడు పరిశుద్ధుడు. ఆయనేమో భూమి మీదకి రాలేడు, ఈయనేమో పైకి వెళ్ళలేడు. అంతే కదా. దేవుడు తన పరిశుద్ధతను వదిలి భూమి మీదకి రాలేడు. ఎందుకంటే లోకమంతా పాపంతో నిండిపోయింది. ఆయన రాడు. నరుడేమో పాపంలో ఉండిపోయి నరకానికి పాత్రుడిగా ఉన్నాడు. ఇది చూసిన దేవుడు నా పిల్లలు నా దగ్గరికే రావాలి అన్న ఆలోచించి, అన్న ఉద్దేశం కలిగి తన కుమారుడైన యేసు ప్రభుతో మాట్లాడారు. వారిద్దరి సంభాషణ రాయకపోయినా అక్కడ, నాన్న మనుషులందరూ పాపం చేశారు, నేను లోకమును ఎంతో ప్రేమించాను, ఇప్పుడు నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురాగలవా? ఏం చేయమంటారు చెప్పండి అంటే, ఏమీ లేదు, నువ్వు లోకానికి వెళ్ళి నీ ప్రాణం పెట్టాలి. ఒక పరిశుద్ధుడిగా నీ ప్రాణం పెడితే నీ రక్తంలో ఎవరైతే కడగబడతారో వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వస్తారు అని దేవుడు నరుడితో సమాధానం ఏర్పాటు చేసుకున్నాడు. లేదా క్రీస్తు ప్రభు కనుక లేకపోతే ఈరోజు మనకు సమాధానము లేదు. ఎందుకు? అసలు దేవుడికి నరుడికి మధ్యవర్తి ఎవరు? దేవుడు, నరుడు.
ఈయన ఇక్కడికి రాలేడు, ఈయన ఇక్కడికి వెళ్ళలేడు. కాబట్టి వీళ్ళిద్దరినీ సమావేశపరిచి తన పాపమంతా మన పాపమంతా ఆయన మీద వేసుకొని దేవునికి మనకు ఏం ఇచ్చాడు ఈ రోజున? సమాధానం. అదే సమాధాన బలి. పాత నిబంధనలో జంతువులు చూశారు, గోవు, మేక, గొర్రె. కానీ క్రొత్త నిబంధనలో మనందరి సమాధాన బలి పశువు ఎవరు? క్రీస్తు ప్రభు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎంత చక్కని మాటమ్మా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏం ఏర్పడింది? సమాధానము కలిగి ఉందము. 10వ వచనం 5:10. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎంత బాగా ఉందో. ఇప్పుడు మనందరం సమాధానంగా ఇంత సంతోషంగా దేవుని మందిరంలో కూర్చొని దేవునితో నీకు సమాధానం ఏర్పడింది. ఒకప్పుడు దేవునికి మనకి ఏం లేదు, సమాధానం లేదు. క్రీస్తు భూమి మీదకి రానంత వరకు మనుషులతో దేవునికి సంబంధమే లేదు. కానీ దేవుడు తన పిల్లలుగా మనల్ని వదులుకోలేకపోయాడు. అందుకోసం నా కొడుకునైనా చంపుకుంటాను కానీ మీరు నాకు కావాలి అన్నాడు. ఎంత గొప్ప విషయం అది. నా ఏకైక కుమారునైనా మీకోసం చంపుకుంటాను, మీరు నా దగ్గరికి రావాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో నరకానికి వెళ్ళకూడదు. ఈరోజు యేసుప్రభు గారికి భూమి మీదకి రాకపోతే మనకి సమాధానం దేవునితో ఉండేదే కాదు, మనందరం నిత్య నరకానికి వెళ్ళవలసిన వారం. కానీ నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చెయ్యాలని యేసుప్రభు ఈ లోకానికి వచ్చి తానే సమాధాన బలిగా తను అర్పించుకున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అసలు దేవుడు మన వైపు ఎందుకు చూడట్లేదు అంటే, నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన దోషాలు నీకు దేవునికి అడ్డు గోడ అయిపోయాయి, గోడగా నిలబడిపోయాయి. దేవుడు నీ ప్రార్థన చేసినా దేవుడు వింటలేదు, నువ్వు మాట్లాడినా దేవుడు వింటలేదు. అసలు నీ వైపు దేవుడు చూడట్లేదు. ఎందుకు అంటే గోడ. ఇప్పుడు ఇందులో గోడ ఉందండి, అటుపక్క ఏం జరుగుతుందో నాకు కనబడదు, మీకేం కనబడుతుంది ఏంటి? గోడ అయిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు. అంటే గోడ ఈరోజు ఎలాగుందంటే, ఈ గోడ మన పాపాలు, దేవునికి మనకు అడ్డంగా ఉన్న మన పాపాలు, మన తప్పులు, మన దోషాలే గోడ అయిపోయాయి. ఇప్పుడు ఆ గోడను ఎవరు పడగొట్టారు? యేసుప్రభు. మధ్య గోడను ఏం చేశాడు? ఆయన పడగొట్టాడు. అందుకే దేవుడు ఆ గోడ లేకపోతే అంతా కనబడుతుంది నాకు. నా మాటలు వాళ్ళకి కనబడతాయి, వాళ్ళ మాటలు నాకు కనబడతాయి. ఈరోజు మనిషి యొక్క పాపాలే దేవుడికి నీకు మధ్య గోడగా ఉండిపోయాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఆ గోడ ఇప్పుడు ఏం చేశాడో చూడండి దేవుడు యేసు ప్రభు ద్వారా. ఎఫెసీ 2:14 చదువుతాను. ఎఫెసీ 2:14. ఆయన మన సమాధానమయ్యుండి, ఎవరమ్మా? యేసు ప్రభు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసాను అన్నాడు. గోడ పడగొట్టాడు, ఏకమైపోయామట. ఇప్పుడు యేసు ప్రభులో ఉన్న మనందరము, అంటే అన్యులు కానీ యూదులు కానీ తేడా అనేది లేదు. ఒకప్పుడు యూదులు అన్యుల్ని చాలా నీచంగా చూసేవారు, చాలా నీచంగా. ఎందుకంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎవరు? యేసు ప్రభు. అంటే యూదులకే దేవుడు, మీకు దేవుడు ఏంట్రా అని అనుకుని నీచంగా చూసేవారు అన్యుల్ని, మనందరినీ కూడా. ఎందుకంటే యోధా ప్రాంతం బెత్లెహేంలో పుట్టాడు కదా, మా దేవుడే యేసు ప్రభు తప్ప మీకు కాదు అన్నట్టు మాట్లాడారు. కానీ యూదులు లేదు, అన్యులు లేదు, అందరూ నాకు ఒకటే అని యూదులకి అన్యులకి మధ్య గోడను ఏం చేశాడు? యేసు ప్రభు పడగొట్టి మనందరం ఒకటే అని చెప్పాడు. అందరం ఒకటే. ఎవరైనా యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే మీకు దేవునికి సంబంధం ఏర్పడుతుంది. మీరు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. అంతేగాని నీలో పాపం పెట్టుకొని
పాపంతో ఉండిపోతే నీ గోడ అలాగే ఉండిపోద్ది. నీ మొర్ర ఎంత విండు దేవుడు. పాపం ఉన్నంత వరకు నీ మొర్ర దేవుడు విండు. ఆ పాపం అనే గోడను పడగొట్టాడు. అందుకే యేసుక్రీస్తు రక్తములో బాప్తిజం పొందినప్పుడు ఏంటి అర్థం? బాప్తిజం అంటే పాపాలను కడిగేసుకోవడం, పాపాలను కక్కేయడం. అంతేగాని ఇంకా పాపంలో ఉండడం కాదు. నువ్వు పాపాలు కడిగేసుకుంటేనే నీ ప్రార్థన దేవుడితో వినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రాసిన మాటలు ఏంటంటే, క్రీస్తు మరణము, ఆయన త్యాగము దేవునితో నాకేమిచ్చింది? సమాధానం. 2, దేవునితో నాకు సమాధానం ఇచ్చింది. ఇంకొకటి, దేవునితో నాకు సహవాసము. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఇంత గొప్ప భాగ్యం చాలా మందికి దొరకదు, చాలా మంది పొందుకోలేరు. ఇది గొప్ప భాగ్యంగా భావించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మందిరానికి వచ్చి కూర్చుంటే దేవునితో నువ్వు గడుపుతున్నావు, దేవుని కుమారుడిని యేసుక్రీస్తుతో ఉంటున్నావు అని ఎంతమందికి అర్థమైంది? ఒక వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము ఏమన్నాడమ్మా? సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే, అండర్లైన్ చేసుకోండమ్మా, మన సహవాసం అయితే ఎవరితో? తండ్రితో కూడాను ఆయన కుమారుడిని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈరోజు సహవాసంలో దేవుడున్నాడు, క్రీస్తు ప్రభు ఉన్నారు, మనకు కనబడటం లేదు అంతే. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావంటే ఎవరు సహవాసంలో ఉన్నట్టు భావించాలి? ఇక్కడ దేవుడితో సహవాసం, కుమారుడిని యేసుక్రీస్తుతో సహవాసం. ఇంత గొప్ప సహవాసం ఎవరు కోల్పోతారు చెప్పండి? లోకంలో ఎమ్మెల్యే నాకు ఫ్రెండ్ అని చెప్పుకుంటూ నీకు గొప్పగా ఫీల్ అవుతున్నావు. నువ్వు ఎమ్మెల్యే నీకు ఫ్రెండ్, ఒక ఎస్ఐ నీకు ఫ్రెండ్, ఒక సిఐ నీకు ఫ్రెండ్, ఒక మినిస్టర్ నీకు ఫ్రెండ్. అంటే లోకంలో నాకు ఫ్రెండ్ అయితే ఎంత గొప్పగా చెప్పుకుంటాను వాళ్ళ గురించి. కానీ దేవుడితో నువ్వు ఫ్రెండ్షిప్ ఉంటే, దేవునితో నీకు సహవాసం ఉంది, ఇంత గొప్ప బాంధవ్యం. యేసుప్రభుతో నీకు ఫ్రెండ్షిప్ ఉంది, యేసుప్రభుతో నీకు సహవాసం ఉంది, ఇంత గొప్ప ధన్యత ఎవరికి ఉంటుంది చెప్పండి? ఉండదు. అందుకే యేసుప్రభు కనుక లేకపోతే దేవునితో నాకు సహవాసం అనేది లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరగా 2 విషయాలు, 2 వచనాలు. ఫిలిప్పీ 4:7. ఫిలిప్పీ 4:7 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును. ఇప్పుడు దేవునితో సమాధానం ఎవరిచ్చారు? యేసు. అందుకే అన్నారు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఎవరి వలన కలిగింది? యేసుక్రీస్తు వలన అన్నాడు అక్కడ. అంటే యేసు ప్రభు వలన దేవునితో నీకు సమాధానం, యేసు ప్రభు వలన దేవునితో నీకు సహవాసం. అసలు ప్రభువే లేకపోతే ఈరోజు నా గతి రాశాను, నిత్య నరకం. ప్రభువే లేకపోతే నా గతి నిత్య నరకం. నిజంగా యేసు ప్రభు ఈ లోకానికి పంపించి ఎంత అద్భుతమైన పరిస్థితి మనకు కల్పించాడు దేవుడు. ఆలోచించండి ఒకసారి హృదయపూర్వకంగా. ఆయన గనక లేకపోతే దేవునికి నీకు మధ్య అసలు దేవుడు నిన్ను ఎప్పుడూ చూడ్డు. జీవితంలో నా ముఖం దేవుడు ఎప్పుడు చూడ్డు. నా ముఖం చూడ్డు అంటే ఇంకా నా మాట ఏం వింటాడు? విండు. ప్రభువు గనక లేకపోతే. అందుకే దేవుడు లోకమును ఎంతో, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన కుమారుడిని, అద్వితీయ కుమారుడిగా పుట్టినటువంటి యేసు ప్రభు మనందరి కోసం ప్రాణం పెట్టాలని ఆయన పంపించాడట. యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి పుట్టాడు, మనందరూ బతకడానికి పుట్టాం. యేసు ప్రభు ఎందుకు పుట్టాడని అడిగితే ఎవరు ఏం చెప్తారమ్మా? ప్రభువా నువ్వు ఎందుకు పుట్టావంటే చనిపోవడానికే పుట్టాను, నువ్వు బతకడానికి పుట్టాను. ఇది మనం. కానీ ప్రభువుని అడిగారు అనుకోండి, ఆయన చనిపోవడానికే పుట్టాడు భూమి మీద, అంతే. మనందరి కోసం చనిపోవడానికి పుట్టాడు. ఒక సమాధాన బలిగా క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మనందరి కోసం బలి అయిపోయాడు. చివరిగా కొలొస్సీలకు రాసిన పత్రిక, కొలొస్సీ పక్కనే ఫిలిప్పీ పత్రిక తర్వాత కొలొస్సీ 1:19-20 చదువుతాను చూడండి. చివరిగా 19-20. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి. అమ్మ సంధి అనే మాటకు అర్థం ఏంటమ్మా? కలపడం. అమ్మ సంధి అంటే కలపడం, సమాధానం. అంటే కలపడం అంటే అర్థం ఏంటంటే దేవునికి నన్ను కలిపింది ఏ రక్తం? శిలువ రక్తం. అక్కడ ఆ మాట చూడండి, బాగా రాశారు. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా, అంటే క్రీస్తు ద్వారా తనతో
సమాధాన పరుచుకొలవలననియు తండ్రి అభీష్టమాయను. అమ్మ, అభీష్టం అంటే మాట అర్థం ఏంటో తెలుసమ్మా? అభీష్టము అంటే గాఢమైన కోరిక. కోరిక మంచిదా, గాఢమైన కోరిక మంచిదా? గాఢంగా ఉంది. ఖచ్చితంగా ఈ గాఢమైన కోరిక అంటే గొప్ప కోరిక, దేవుడికి బలమైన కోరిక. ఏంటి ఆ కోరిక? యేసుప్రభుని లోకానికి పంపించాలి, ఆ యేసుప్రభు ఈ లోకంలో చనిపోవాలి, ప్రాణం పెట్టాలి, నా పిల్లలందరూ కూడా ఆ రక్తంలో కడగబడాలి, కడగబడి నా దగ్గరికి రావాలి. ఇది తండ్రి అయిన దేవుని అభీష్టము అన్నాడు, గాఢమైన కోరిక. ఈరోజు లేవికాండం 3వ అధ్యాయం ఏం నేర్పిస్తుంది అని మీరు అడిగితే, నాకు సమాధాన బలి పాత నిబంధనలో జంతువులు చూపించాను ముందు. వీళ్ళు గోవులు, మేకలు, గొర్రెలు అర్పించారు. అది అర్పించిన విధానం చెప్పాను మీకు. అర్పించినప్పుడు వారు ఏ ఏ భాగాలు పంచుకుంటున్నారో చూసాం. అది అధ్యాయంలో మాత్రమే. లేవికాండం 3వ అధ్యాయం దేనికి సంబంధించింది అనగానే టక్కుమని చెప్పాలి, సమాధాన బలి. గుడ్. అయితే ఈ సమాధాన బలి ఇప్పుడు లేదు. ఏది? జంతువులతో అర్పించే బలి ఇప్పుడు లేదు. అది ఒకప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం చేసేవారు. ఇప్పుడు ధర్మశాస్త్రం క్రీస్తునందు ఏమైంది? కొట్టివేయబడింది. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టేశాడు. ఇప్పుడు ఉన్నది ఒకటే, యేసు ప్రభు ద్వారా మాత్రమే. ఆయన మనందరి కోసం భూమి మీదకి వచ్చి ఆయన మరణము ద్వారా మనందరికి దేవునితో సహవాసము కలిగించాడు, మనందరికి దేవునితో సమాధానం కలిగించాడు. కాబట్టి ఈరోజు కొత్త నిబంధన క్రైస్తవుడిగా ఏకైక సమాధాన బలి ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి గొప్ప ప్రభువును మనం నమ్ముకున్నాం, అలాంటి గొప్ప స్థితిని నువ్వు పొందుకున్నావు. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడూ పాపం చేయొద్దు, పాపం చేసి దేవుడికి దూరం అవ్వద్దు. ఎందుకంటే ఆదాము చేశాడు. ఏం చేశాడు ఆదాము? పాపం చేశాడు. ఆజ్ఞ అతిక్రమము. పాపం చేసిన ఎవరైనా దేవుడికి దగ్గర అవడు. గుర్తుపెట్టుకోండి, పాపం చేసిన వాడు ఎవరైనా, ఎలాంటి వాడైనా, ఎంత హోదా కలిగిన వాడైనా, ఎంత భక్తుడైనా, దావీదు సైతం పాపం చేస్తే దూరం అవుతారు. అందుకే ఏ ప్రభువు అయితే నా కోసం చనిపోయాడో, ఏ ప్రభువు అయితే నా కోసం త్యాగం చేశాడో, ఆయన రక్తాన్ని ఏరులై పార్చాడో, ఆ ప్రభువు మరణాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే ఇంకెప్పుడు బ్రతుకు కాలంలో నేను పాపం చెయ్యను, పాపం చూడను అని తీర్మానం చేసుకుంటాం. అలా ఎవరైతే అనుకుంటారో నీకెప్పుడు దేవునితో సమాధానమే, నీకెప్పుడు దేవునితో సహవాసమే. అలాంటి గొప్ప సహవాసంలో మనం ఉండి ముందుకు వెళ్ళాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనము చెల్లిస్తూ ఉన్నాను.